అందరికీ నమస్కారం. నేను మీ నారా రామకృష్ణ చౌదరి, న్యూమరాలజిస్ట్. ఈరోజు మనం ఈ ఫిబ్రవరి 24, 2024 ఈ తేదీలో ఈ న్యూమరాలజీ ప్రకారంగా ఏ గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది, ఎవరికి బాగుంటుంది, ఏ డేట్‌లో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, ఏ డేట్‌లో ఉన్న వాళ్ళకి ప్రతికూలంగా ఉంటుంది అనే దాని గురించి మనం చర్చించుకుందాం. ఈరోజు వచ్చేసరికి మనకి శుక్రుడు, కేతు ప్రభావం అధికంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకు దైవ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వచ్చినప్పుడు అంటే మనం ఆధ్యాత్మికంగా ఎదగటానికి కానీ, లేదా ఏదైనా దేవాలయాలు సందర్శించడానికి కానీ, అంటే పెద్ద పెద్ద దేవాలయాలు శ్రీశైలం కానీ, లేకపోతే తిరుపతి కానీ, అంటే ఏదైనా కానీ మనకు స్వయంభూ దేవాలయం దర్శించాలంటే మాత్రం ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా అనుకూలంగా ఉంటుంది. దేవాలయ దర్శనకి ఆధ్యాత్మికతతో మాత్రం మంచి అవకాశం. కొద్దిగా హెల్త్‌కి సంబంధించిన విషయాల్లో కూడా ఈరోజు మంచి అవకాశం ఉందన్నమాట. అంటే మనకి ఏదన్నా కొత్తగా ఏదన్నా మనం టెస్టులు చేయించుకోవడానికి గానీ, చాలామంది చూస్తుంటారు కొన్ని మంగళవారాలు, కొన్ని వారాలు హాస్పిటల్‌కి వెళ్ళటానికి కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. కానీ ఈరోజు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా మీరు పాజిటివ్ థింకింగ్‌తో గనుక ఉంటుంటే మాత్రం అంటే మీకు రావాల్సిన డబ్బులు గానీ, ఏదన్నా ఆగిపోయిన పనులు గానీ, వాటి గురించి మీరు బయటపడాలనుకుంటే మంచి ఇమాజినేషన్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. మార్నింగ్ 6-7 లేవగానే మీకు సంబంధించిన విషయాలు మీరు గనక ఇమాజినేషన్ చేసుకొని మీకు వచ్చినట్టుగా మీరు ఫీల్ అయితే మాత్రం ఈరోజు మంచి అనుకూలమైందనమాట. ఎందుకంటే శుక్రుడు, కేతు ఉన్నాడు కాబట్టి చాలా బాగుంటుంది. ప్లస్ వ్యాపార లావాదేవీలకు కానీ, ఉద్యోగికి అంటే ప్రమోషన్స్‌కి సంబంధించింది కూడా ఈరోజు చాలా బాగుంటుంది. ప్లస్ స్టూడెంట్స్ కానీ, ఎవరికైనా కానీ ఒక కొత్త అప్లికేషన్ పెట్టుకోవడానికి అంటే హైయర్ స్టడీస్‌కి కానీ, లేదా అదర్ స్టేట్స్‌కి వెళ్ళటానికి, లేదా ఫారిన్ కంట్రీస్ వెళ్ళటానికి గానీ, ఈరోజు సంబంధించిన అప్లికేషన్ ఏమైనా కొత్తగా పెట్టుకోవాలనుకుంటున్నప్పుడు చదువు నిమిత్తం చాలా అద్భుతంగా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ గనక మీరు దర్శించారంటే మాత్రం మీకు చిన్న చిన్న ఏదన్నా పనుల్లో ఆటంకాలు ఉన్నా గానీ పూర్తిగా మీకు తిరిగిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. పోతే మనీ ట్రాన్సాక్షన్స్‌కి వచ్చేసరికి మాత్రం మీరు ఈరోజు మార్నింగ్ 6-7, ఈవినింగ్ మధ్యాహ్నం 1-2, ఈవినింగ్ 8-9 ఈ టైంలో మీరు పూర్తిగా అవాయిడ్ చేయాలి. అంటే ఈ టైంలో మీరు డబ్బులు ఇవ్వడం గానీ, తీసుకోవడం గానీ ఉండకూడదు. ఇస్తే మళ్ళీ తిరిగి రావు. తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ చెల్లించడానికి కొంచెం లేట్‌గా పడుతుంది. అదే మీరు గనక మార్నింగ్ 8-9 కానీ, ఈవినింగ్ 3-4 కానీ గనక మీ డబ్బులు పేమెంట్ చేయడం అంటే మీకు బ్యాంక్‌కి సంబంధించిన ఏదన్నా ఇన్‌స్టాల్‌మెంట్స్ గానీ, లేదా లోన్‌లు గానీ, లేదా ఎవరికైనా వ్యక్తిగతంగా మీరు తీసుకున్న అప్పులు తీసేసుకోవాలనుకున్నప్పుడు ఎంతో కొంత పూర్తిగా మీ దగ్గర మొత్తం లేకపోయినా కానీ, ఎంతో కొంత అమౌంట్ గనక మీ దగ్గర డ్రా చేసి మీరు గనక దానికి గనక చెల్లించారంటే ఫ్యూచర్‌లో మీరు రుణ విముక్తులు కావడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ముఖ్యంగా మీరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్‌ని దర్శించుకొని గనక మీ యొక్క ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసడానికి ఎక్కువ అవకాశం ఉంది. థాంక్ యూ.